అందరికీ నమస్తే. నిన్న పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వెళ్ళారు. ఏపీ పోలీసులు రాయదుర్గంలో మై హోమ్ అపార్ట్మెంట్స్లోనే భూజా అపార్ట్మెంట్లో పోసాని కృష్ణమురళి కూడా ఉంటాడు. సో అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఇంటికి వెళ్ళాడు. సో నాకు అర్థం కావట్లా, వైసీపీలో వల్లభనేని వంశీ కూడా అదే అపార్ట్మెంట్లో ఉన్నాడు, పోసాని కృష్ణమురళి కూడా అదే అపార్ట్మెంట్లో ఉన్నాడు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా ఇదే అపార్ట్మెంట్లో ఉన్నారు. సరే యాదృచ్ఛంగా జరిగింది, అట్లా గట్ట సావని మొత్తం మీద పోయారు. పోయిన తర్వాత పోసాని కృష్ణమురళి ఒక బనియన్, వైట్ బనియన్ షార్ట్ వేసుకొని మనోడు కళాకారుడు ఇంట్లో కూర్చున్నామంటే పోలీసులు తలుపు తట్టి లోపలికి వెళ్ళి, అమ్మా మీ వారిని అరెస్ట్ చేస్తున్నాను, నోటీస్ తీసుకొని సంతకం పెట్టానంటే, సంతకం తీసుకోవద్దు, నోటీస్ తీసుకోవద్దు, కాగితాలు వద్దు అంటాడు అని అంటాడు. ఒకసారి అసలు మనోడు పర్ఫార్మెన్స్ చూడండి, ఆస్కార్ లెవెల్లో ఉంది. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. మాకు అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం, తీసుకోండి మేడం. అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మేము ఏం నోటీస్ చేయలేదు సార్, అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. అదే నూతన అదే మేము అందుకే ఉన్నాం. ఆయనకి టాబ్లెట్స్ వేయవో తెలియదండి, అన్ని నేనే ఇస్తాను. చూసారు కదా, తీసుకోవద్దు, అవసరం లేదు, తీసుకోవద్దు. అరే బాబు నేను పెట్టమంది, నువ్వు పెట్టినా పెట్టకపోయినా నీ అరెస్ట్ అనేది ఆగదు. ఒకటి. రెండవది, నీకేమన్నా సినిమాలో యాక్ట్ చేయడానికి చెక్కులు ఇవ్వట్లే వద్దని చెప్పడానికి. నువ్వు సంతకం పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత, పెట్టినా పెట్టకపోయినా నేను లిఫ్ట్ చేయడం అనేది గ్యారంటీ. ఒకటి. రెండవ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, అందులో ఒక పర్ఫెక్ట్ వర్డ్ ఒకటి వాడాడు. ఏమంటున్నాడు? ఆడవాళ్ళ మీద మీరు దౌర్జన్యం చేయదు. అంటే నీ ఒక్కడి పెళ్ళామే నీ పెళ్ళామా? ఆడవాళ్ళు ఇంకా మిగతా వాళ్ళ భార్యలు ఎవరు? వాళ్ళ ఆడవాళ్ళు కాదా? మీడియాలో ఇప్పుడు నీకు గౌరవం గుర్తొచ్చింది, నీకు ఇప్పుడు ఆడవాళ్ళు గుర్తొచ్చారు, ఆడవాళ్ళ మీద గౌరవం నీకు గుర్తొచ్చింది. గత 5 ఏళ్లలో అమరావతి ఉద్యమంలో ఆడవాళ్ళని చీడ్చి రోడ్ల మీద కొడుతున్నప్పుడు వాళ్ళ ఆడవాళ్ళని గుర్తు రాలేదా? ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయకూడదని గుర్తు రాలేదా? ఆడవాళ్ళ మీద సరిగ్గా ప్రవర్తించాలని గుర్తు రాలేదా? మీ ప్రభుత్వానికి గుర్తు రాలేదు, నువ్వు సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి గుర్తు రాలా. కానీ ఇలా నీ ఇంటికి వచ్చేసరికి నీ ఇంట్లో వాళ్ళు మాత్రమే ఆడవాళ్ళు. నీ భార్య ఒక్కతే ఆడది, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఆడవాళ్ళు కాదు. అంతేనా? ఇప్పుడు మహిళలకు గౌరవం ఇవ్వాలనేటువంటి దాన్ని ఇప్పుడు మీకు గుర్తు చేసుకున్నారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, నువ్వు సరే మీ పార్టీ ఎలా వచ్చిందో సావని, మీ జగన్మోహన్ రెడ్డి రూలింగ్ ఎలా వచ్చిందో పక్కన పెట్టేసి, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు అసలు ఇళ్లలో ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తావు? పవన్ కళ్యాణ్ గారి తల్లి గురించి ఎందుకు మాట్లాడేవరా? ఈరోజు నీ భార్య సంతకం పెట్టమ్మా అని అడిగితేనే మహిళల మీద దౌర్జన్యం చేయొద్దని అంతా నీతి వాక్యాలు పలుకుతున్న పనికి మానోడా, పవన్ కళ్యాణ్ భార్యని తల్లిని తిట్టే అధికారం నీకెవరిచ్చాడు? పవన్ కళ్యాణ్ గారి తల్లి గురించి, ఆ వయసులో ఉన్నటువంటి ఆమె గురించి మాట్లాడే అధికారం నీకెవరిచ్చారా? అంటే వాళ్ళ ఆడవాళ్ళు కాదా? చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి, చంద్రబాబు నాయుడు గారి కోడల గురించి మాట్లాడే అధికారం నీకెవరిచ్చాడు? నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకో, లేదా లోకేష్ గురించి మాట్లాడుకో. పవన్ కళ్యాణ్ విమర్శించాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకో. వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చారా? ఎందుకు మాట్లాడావు నువ్వు? అంటే ఈరోజు నీ భార్య దగ్గరకు వచ్చేసరికి మహిళల్ని గౌరవించాలి, మహిళల మీద దౌర్జన్యం చేయకూడదు, మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడకూడదు అనే పదాలు ఇప్పుడు వాడుతున్నాయి. అంటే నీ దాకా వస్తే గానీ ఆ సమస్య నీకు అర్థం కావట్లా. నీ దాకా వస్తే గానీ నీ కుటుంబం గురించి, నీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ దాకా వస్తే గానీ మిగతా వాళ్ళ మహిళల గురించి నీకు అర్థం కావట్లేదా? అసలు ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి బుద్ధి లేదనుకో. నువ్వు ఒక సినిమా రైటర్వేగా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు నేను చూసి కొన్ని వందల మంది ఇన్స్పైర్ అవుతారు కదా. నువ్వు సినిమాలో యాక్ట్ చేసావు కదా, ఆ మెంటల్ కృష్ణ గారి సినిమాలోను ఏదో ఒక సినిమాలో నైటీ వేసుకొని సినిమాలు చేసావు కదా, ఆ సినిమాకు కూడా చాలా మంది ప్రభావితం అయ్యారు కదా.
పోసాని కృష్ణ మురళి తేడాగా కూడా బాగా యాక్ట్ చేశారని చెప్పి జనాలు అనుకున్నారు కదా. అంటే సినిమాలలో మీలాంటి వాళ్ళని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు కదా. అలాంటి వాళ్ళు మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు అసలు ఇంత ధర్తీ లాంగ్వేజ్ని, ఎంత చండాలమైనటువంటి భాషని ఎలా ప్రయోగించావు, ఎలా మాట్లాడావు, ఎవరిని వెనకాల ఇన్ఫ్లుయెన్స్ చేయించింది? మరి వీళ్ళందరూ బయటికి రావాలంటే ఖచ్చితంగా నీ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. నీ మీద ఎంక్వైరీ చేయాలి. నీ వెనకాల నుండి ఆడిచ్చింది ఎవడో, నీ వెనకాల నుండి మాట్లాడిచ్చింది ఎవడో, నీ చేత ఈ పదాలు చెప్పించింది ఎవడో బయటికి రావాల్సిన సమయం దగ్గరలోకి వచ్చింది. సో ఈరోజు నీ మీద ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా పుత్తూరు, అలాగే పలమనేరు, అనంతపురం, అలాగే చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరం, పాతపట్నం, చాలా చోట్ల దాదాపుగా 15 నుంచి 18 చోట్ల నీ మీద కేసులు నమోదయ్యాయి. ఇన్ని రోజులు నేను అరెస్ట్ చేయకుండా ఉండటమే తప్పు. మీరు ప్రెస్ మీడియా పెట్టి ఇంకా నాకు రాజకీయాల సంబంధం లేదు, నేను వదిలేస్తున్నానని చెప్పేస్తే వదిలేస్తారా? చెక్కేస్తారు కింద నుంచి పై దాకా. గత 5 ఏళ్ళు మాట్లాడిన మాటలకి నువ్వు సమాధానం చెప్పాల్సిన సమయం ఇది. ఒళ్ళు బలిసి నాకేముందులే, జగన్మోహన్ రెడ్డి నా వెనకాల ఉన్నాడు, నేనేం మాట్లాడిన ఎవడేం చెయ్యలే అని చెప్పేసి మాట్లాడావు. ఇవాళ మీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వచ్చేసరికి నీకు అన్ని గుర్తొచ్చేసాయి. సొసైటీ, సమాజం, డెమోక్రసీ, హక్కులు, పోలీసుల రైట్స్ ఏంటనే గుర్తొచ్చినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీ ఇష్టాసారంగా ఇళ్ళల్లో ఆడవాళ్ళని తిట్టొచ్చు, వాళ్ళని బజారుకి లాగొచ్చు, వాళ్ళ గురించి వ్యక్తిగతంగా మాట్లాడొచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఎవడేం పీకలేని ధైర్యం, ఎవడేం చేయలేనటువంటి నమ్మకం నీకు. కాబట్టి ఈరోజు పోసాని కృష్ణమురళి తోటి ఇంకా వైఎస్ఆర్సీపీలో కొంత స్క్రాప్ బ్యాచ్ ఉంది. ఆ స్క్రాప్ బ్యాచ్కి కూడా ఎక్స్పైరీ డేట్ దగ్గరలో పడింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడిని ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు దాకా ఏ కార్యకర్తలను అరెస్ట్ చేసినా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఫోన్లో మాట్లాడే వాళ్ళకి ధైర్యం చెప్పలే. ఫస్ట్ టైం పోసాని కృష్ణమురళి గారి భార్యకి ఫోన్ చేసి అన్నీ మా వాళ్ళు చూసుకుంటారమ్మా, నువ్వు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు ట్రెండ్ని కొనసాగిస్తున్నాడు. కార్యకర్తలకు మేము భరోసా కల్పిస్తున్నాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆమెతో మాట్లాడుతుంటే మరి ఆమె జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, ఈ ట్రెండ్ కొనసాగించారని సంబరపడి నాకు అర్థం కావట్లేదు. కానీ మొత్తం మీద ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడిని ఫాలో అవుతున్నాడు. కాబట్టి ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎంత పెయిన్ అయ్యాడో, వాళ్ళ కార్యకర్తలను అరెస్ట్ అయితే ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసుకునే సమయం దగ్గరలోనే వచ్చింది. తెలుసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసుకోవాలి. ఊరికే కార్యకర్తలు అధికారం ఉంది కదా అని ఇష్టాసారంగా భూము బ్రిటిషియన్ ఎంపైర్ మందులు పోపించి, పిచ్చి మందులు పోపించి ప్రత్యర్థుల మీద వాడటం కాదు. వాళ్ళు అరెస్ట్ అయితే ఆ కుటుంబం ఎంత బాధపడిద్ది, మనం తప్పు చేసాం, మన రాజకీయ అవసరాల కోసం వాడుకున్నాం అనేటువంటి భయాన్ని మీలో కలుగు చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి జరుగుతాయనేవి కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని లిమిట్స్లో, హద్దుల్లో ఉంచాలి. ఎవరైనా ఒకటే, ఎటువంటి ఆడవాళ్ళని బూతులు తిట్టి వాళ్ళ భర్తల్ని నోరు మూయించాలనేటువంటి పైశాచిక ఆనందం పొందే ఎవరైనా సరే ఈరోజు ఈ ఎదవని అరెస్ట్ చేసిన దాంతో ఇది ఒక ఉదాహరణగా తీసుకొని భవిష్యత్తులో ఎవరు కూడా విమర్శలు చేయండి, రాజకీయంగా చేయండి, కానీ వ్యక్తిగతంగా కుటుంబాల జోలికి పోకూడదు అనేది అర్థమవుతుంది.